నెగటివ్ గా వెళ్ళింది. డిమానిటైజేషన్ గానీ మీరు అనుకున్న స్థాయిలో ఫలితం లేకపోతే ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఈ రెండింటి గురించి మాత్రం మోదీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు రెగ్యులర్ గా ఉంటున్న విషయాలే. వీటి గురించి ఏం చెప్తారు? డిమానిటైజేషన్ అనేది ఇట్ వాజ్ అ నీడ్ ఆఫ్ ద అవర్. ఎందుకంటే మన డబ్బు వేరే దేశాల నుంచి రావడం, ఇప్పుడు కాంగ్రెస్ మీద అలిగేషన్ ఉంది, అలిగేషన్ ఇస్ విత్ ఎవిడెన్స్ అండ్ ప్రూఫ్స్. అక్కడ ఏం జరిగింది, మొత్తం మన కరెన్సీ మెటీరియల్ పాకిస్తాన్ దగ్గర కూడా ఉంది. మనం ఎక్కడైతే ముద్రిస్తున్నామో పాకిస్తాన్ కూడా అక్కడే ముద్రిస్తుంది. ఎక్కడైనా అది పాసిబుల్ అండి? శత్రు దేశం ఇది మనది ఒకటే దగ్గర ఉంటే ఎంత డిస్టర్బ్ అయిపోతుంది ఎకానమీ. కాబట్టి డిమానిటైజేషన్ వాజ్ ఎ నీడ్ ఆఫ్ ద అవర్. అఫ్ కోర్స్ చాలా మందికి ఇబ్బంది అయింది ప్రజలకి, బట్ ఇంకా పెద్ద ట్రబుల్ నుంచి వెళ్ళి కాపాడే క్రమంలో చిన్న ట్రబుల్ అయింది. కాబట్టి డిమానిటైజేషన్ ఇస్ అ నీడ్ ఆఫ్ ద అవర్ అండ్ దాన్ని అప్రిషియేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం దాన్ని అందరికి చెప్పి చేసేది కాదు కదా. ఇప్పుడు డిమానిటైజేషన్ చేయబోతున్నాం అందరు అలర్ట్ ఉండండి అని చెప్పేది కాదు, దొంగలు అలర్ట్ అంతే కదా. కాబట్టి వాళ్ళని కొట్టే ప్రాసెస్ లో మన వాళ్ళకు కూడా దెబ్బలు తగిలిని దాన్ని ఒప్పుకునేది. ఇంకా మీరు ధరల పెరుగుదల అంటే, మనం చిన్న ఉన్నప్పుడు బంగారం ధర ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత అయిపోయింది. బంగారం అనేది అయితే లగ్జరీ థింగే కదా. సో ప్రతి దాని ధరలు పెరుగుతూ వస్తుంది. మనం ఒక ఫ్లాట్ కొనుక్కున్నా, మనం ఒక ఇండిపెండెంట్ ప్లాట్ కొనుక్కున్నా అప్రిసియేషన్ ఉంటుంది. కాబట్టి ధరల పెరుగుదల అనేది కామన్ గా ఉంటుంది, ప్రతి దేశంలో ఉంది. అండ్ ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ప్రాసెస్. నిరుద్యోగము అనే దాని గురించి మాత్రం అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రపంచం ఇప్పుడున్న క్రైసిస్ లో, మనం ఇదివరకు, నేను కూడా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అమెరికా వెళ్ళాలి అండ్ డాలర్ డ్రీమ్స్ తో ఐ వెంట్ ఫర్ అమెరికా. అట్లా వేరే వేరే కంట్రీస్కి వెళ్తారు. అమెరికా వీసా రాకపోతే యూకే వెళ్తాం, నెదర్లాండ్ వెళ్తాం, వేరే వేరే కంట్రీస్, ఆస్ట్రేలియా అట్లా వెళ్తుంటాం. ఇప్పుడు వేరే కంట్రీస్ లో కూడా ఎంప్లాయ్మెంట్ లేదు, వేరే కంట్రీస్ కూడా రిసీవ్ చేసుకుంటలేవు, ఓన్లీ ఎడ్యుకేషన్ కి తీసుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు స్టూడెంట్స్ అక్కడికి వెళ్తే వాళ్ళకి ఫీజు రావడం వల్ల డబ్బులు వాళ్ళకి అవసరం ఉంటాయి. కాబట్టి స్టూడెంట్ వీసాని ఇంక్రీజ్ చేస్తున్నారు, ఎంప్లాయీ వీసాని తగ్గిస్తున్నారు. కాబట్టి ఇది ఏంటిది అంటే వాళ్ళ దగ్గర కూడా క్రైసిస్ ఉంది, ప్రపంచం అంతా క్రైసిస్ ఉంది. మరి ప్రపంచంలో ఈవెన్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ రెండు కూడా ఇస్లామిక్ నేషన్స్. మొన్న వార్ టైంలో ఆ రెండు కంట్రీస్ కూడా ఒకరి మీద ఒకరు మిసైల్ చేసుకున్నారు. మరి ఇంత క్రైసిస్ ఉన్న వరల్డ్ మ్యాప్ లో భారతదేశం ఒకటి సేఫ్ గా ఉంది. ఏ దేశంలో ఉన్న వాళ్ళనైనా కూడా సేఫ్ గా తీసుకురాగలిగినాం. యుక్రెయిన్ నుంచి తీసుకురాగలిగినాం, మొన్న ఇరాన్ నుంచి తీసుకురాగలిగినాం. సో డిప్లొమసీలో కూడా మోదీ అండ్ మోదీ టీమ్ చేస్తున్న డిప్లొమసీ ఇట్స్ అల్టిమేట్. ఇంతవరకు ఏ ప్రైమ్ మినిస్టర్ చేయలేదు. మోస్ట్ హార్డ్ వర్కింగ్, అట్ ద సేమ్ టైం స్మార్ట్ వర్కింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. దేశాలతో సత్సంబంధాల విషయంలో నిజానికి మార్క్స్ ఎక్కువనే ఉంటాయి, కానీ అట్ ది సేమ్ టైం రాష్ట్రాలతో సత్సంబంధాలు అన్న దగ్గరే ఇప్పుడు మన రాష్ట్రం చూసినా కూడా ఎక్కువ ఫైటింగ్ సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ తేడా ఎందుకని? అపోజిషన్ పార్టీస్ కదా, ఎక్కడెక్కడైతే డబుల్ ఇంజిన్ సర్కారు ఎందుకు కలుపుకొని పోవట్లేదు? కలుపుకోవడం కాదు, అది కాంపిటీషన్ గా ఫీల్ అవుతున్నారు. అక్కడ పొలిటికల్ పార్టీస్ ఏవైనా, కాంగ్రెస్ కానీ, ఫర్ దట్ మ్యాటర్ రీజనల్ పార్టీస్ అయినా, బీఆర్ఎస్ అని, ఇవి నేషన్ ఫస్ట్ అనే ఐడియాలజీ ఉండట్లేదు. పాలిటిక్సే ఫస్ట్. అండ్ టు డూ ద పాలిటిక్స్, నేషన్ ని బద్నాం చేయడానికైనా పర్వాలేదు, మోదీ లాంటి చరిస్మాటిక్ లీడర్ ని బద్నాం చేయడం అయినా కూడా పర్వాలేదు అనే మైండ్ సెట్ తో వీళ్ళు ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. ఇది కోఆర్డినేషన్ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా అపోజిషన్ పార్టీ రూలింగ్ ఉంటే స్టేట్స్ లో, సెంటర్ లో వేరే పార్టీ ఉంటే ఇట్స్ స్టాండర్డ్ అండ్ కామన్ థింగ్. ఓకే, 2 కోట్లు బద్దలు కొట్టినట్లు ఇప్పుడు మోడీ రికార్డ్. ఒకటి నెహ్రూ గారిది 4398, ఇందిరాగాంధీది 4077. ఈ 2 దాటి ఇప్పుడు ప్రస్తుతం 4399 కూడా దాటినాయి ఈ రోజుతో. సో ఎంతవరకు వెళ్ళొచ్చని మీ ఎక్స్పెక్టేషన్? ఏ రికార్డ్? మీరు ఇందాక మొదట్లో చెప్పిండ్రు ఇది మళ్ళీ ఇంకొకరు బ్రీట్ చేయలేని అచీవ్మెంట్ అని, కానీ ఎంతవరకు వెళ్లే అవకాశం ఉందని మీ పర్సనల్ ఫీలింగ్? ఇది షార్ట్ తీసుకోండి ఈ క్వశ్చన్స్. నెహ్రూ ఈజ్ నాట్ ఎ సెలెక్టెడ్ ప్రైమ్, నెహ్రూ గారు ఈజ్ నాట్ ఎ ఎలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్, హీఈస్ ఎ సెలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్. కాంగ్రెస్ కరప్షన్ అనేది అక్కడనే ఫస్ట్ నుంచే కనిపించింది మనకు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అంతా కూడా పటేల్ గారిని ఎలెక్ట్ చేసుకుంటే ఆయనను పక్కన పెట్టి నెహ్రూని వీటో పవర్ తోని సెలెక్ట్ చేసుకున్నారు. కాబట్టి నాట్ ఎట్ ఆల్ ఎలెక్టెడ్. కాబట్టి లెట్స్ నాట్ కంపేర్ నెహ్రూ విత్ మోదీ. నెక్స్ట్ మీరు అన్నట్టు ఇందిరా గారు కూడా, వారు కూడా ప్రైమ్ మినిస్టర్. భారత రాజ్యాంగాన్ని తొక్కేసి దేశంలో ఎమర్జెన్సీ పెట్టి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని గొంతు నొక్కేసిన ఆ మహిళ గురించి కంపేర్ చేయొద్దు, మాట్లాడుకోవడం తక్కువ. అలా చేసిన ఆ మహిళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మనం మన దేశాన్ని స్త్రీ రూపంగా భరతమాత అంటాం,
అట్లాంటిది ఒక మహిళ ప్రధానిగా ఉండి రాజ్యాంగాన్ని ఎట్లా తొక్కేసి ఎమర్జెన్సీ తీసుకొచ్చి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని ఇట్లా చేసిన ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆమెను మోదీతో ఇన్కంపారబుల్ ఎట్లా. అండ్ నరేంద్ర మోదీ అంటే ఇందాక మీకు చెప్పడానికి ఒక ఇంటర్వ్యూ సరిపోదండి, మీకు పెద్ద లిస్ట్ ఇవ్వచ్చు. మేము 12 years లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబుల్ అయింది. నార్త్ ఈస్టర్న్ తోటి మనం కనెక్ట్ అయినాం. ఆర్టికల్ 370 రిపీల్ చేయడం, ఆపరేషన్ సింధూర్ తో మనం మన శత్రు దేశానికి చుక్కలు చూపించాం. డిప్లొమసీలో ప్రపంచం అంతా కూడా మనం స్ట్రాంగ్ గా ఉన్నాం. ఈ ప్రపంచం అంతా కూడా గ్యాస్ రేట్లు పెరుగుతున్నాయి, పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి. భారతదేశంలో పెరుగుతున్నాయి కానీ నామమాత్రంగా పెరుగుతున్నాయి, ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా ఉంది. కాబట్టి ఇట్లాంటి స్కీమ్స్, కాబట్టి ఇట్లాంటి స్ట్రాటజిక్ స్టెప్స్ ఏవేవైతే తీసుకున్నారో వాటి వల్ల ప్రజలు ఈ రోజు ప్రశాంతంగా సుఖ సంతోషాలతో ఉన్నారు. మీరు అన్నట్టు కొన్ని ప్రాబ్లమ్స్ కామన్ అండ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద డెవలప్మెంట్, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గవర్నమెంట్. ఓకే, ఇంకొక 1000 రోజులు యాడ్ అవుతాయి అనుకో.